నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. తొలి ఏకాదశి రోజున పేలాల పిండి ఎందుకు తింటారు, ఎందుకు నైవేద్యం కింద సమర్పిస్తారు? సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తారు. సత్యనారాయణ వ్రతాలు కూడా ఎక్కువగా చేసుకుంటారు. తొలి ఏకాదశి నాడు చాలా ప్రాంతాలలో పేలాల పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. దీని వెనక ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాడు జొన్న పేలాల పిండిని తినడం ఒక ఆచారంగా వస్తోంది. జొన్న పేలాల పిండిని తినడం వెనక చాలా వైద్య ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పేలాలు పితృదేవతలకు చాలా ఇష్టమైనవిగా చెప్తారు. తొలి ఏకాదశి పండుగ వచ్చే సమయానికి ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి. వేసవి వేడి నుండి వర్షాకాలం వర్షాలు మొదలవుతాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల మన శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వర్షాకాలంలోని శీతల వాతావరణం వల్ల జలుబు, దగ్గులు, జ్వరాలు వస్తాయి. పేలాల పిండి బెల్లంతో కలిపి తినడం వల్ల అది శరీరానికి కావలసిన వేడిని, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. పేలాల పిండి తినడం ఆచారమే కాక ఆరోగ్యం కూడా.